ఈ నెల 31తో ఎల్ఆర్ఎస్ స్కీమ్ గడువు ముగియనుందని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గడువులోగా పేమెంట్ చేస్తే 25% డిస్కౌంట్ పొందవచ్చని, ఒకవేళ గడువు దాటితే 100% ఎల్ఆర్ఎస్ కట్టాల్సి ఉంటుందన్నారు. త్వరలో భూమి విలువలు పెంచబోతున్నామని పొంగులేటి తెలిపారు. త్వరలో భూ సర్వే కోసం ప్రతి మండలానికి సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లను నియమిస్తామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం ఇస్తామని, వారికి కావాలని శిక్షణ కూడా అందిస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, కాసేపు క్రితమే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ విభాగాలకు సంబంధించిన అంశాలపైన చర్చ చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ మార్చి 31తో ముగుస్తుంది కాబట్టి ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన ప్రధానమైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్ మార్చి 31 లోపు కనుక చేసుకున్నట్లయితే కనుక వారికి 25% డిస్కౌంట్ ఇస్తున్నట్టుగా కూడా ఎప్పుడైతే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అయితే ఎవరైతే చేసుకోకపోతే వారు హౌస్ పర్మిషన్ తీసుకున్నప్పుడు 100% కూడా వారి చెల్లించాల్సి ఉంటుంది అని కూడా స్పష్టం చేశారు. అయితే వీటితో పాటు ఈ భూములకు విలువ పెంచడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కూడా అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రజెంట్ మార్కెట్ ఒడిదుడుకులుగా ఉంటుంది కాబట్టి దీన్ని సస్టైనబిలిటీ కాగానే ఇప్పుడు ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ వస్తుంది. త్వరలో భూ వాల్యూలను కూడా పెంచాలని చెప్పేసి చాలా కాలంగా నుంచి కూడా ఆలోచన చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రితమే చెప్పడం జరిగింది. వీటితో పాటు సర్వేకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ల్యాండ్ అమ్ముతున్నారో వారికి సంబంధించి ల్యాండ్ అమ్మేటప్పుడు ఖచ్చితంగా ఆ స్పెసిఫిక్ ఏరియాను వాటిని ఒక మ్యాపింగ్ చేసి ఖచ్చితంగా సర్వే మ్యాపింగ్ చేసి అందులో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది కొత్త సిస్టమ్ అయితే తీసుకురాబోతున్నా. దీనికి సంబంధించి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా త్వరలో ఈ 3-4 రోజుల్లో ఒక మండలాన్ని ఎంచుకొని కూడా ఆ సిస్టాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా చెప్పారు. అయితే ఈ సిస్టమ్ చేయడానికి సర్వేర్లు చాలా వరకు అవసరం ఉంటుంది కాబట్టి ఈ సర్వేర్ల కోసం ప్రజెంట్ ప్రతి మండలానికి ఒక సర్వేరు, డిప్యూటీ సర్వేర్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేస్తుంది. అదేవిధంగా లైసెన్స్డ్ సర్వేర్ విధానాన్ని కూడా తీసుకురావాలని, అంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు డాక్యుమెంట్ రైటర్స్ ఏ విధంగా అయితే లైసెన్స్డ్ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారో ఆ విధంగానే సేమ్ సర్వేర్ కు సంబంధించి కూడా లైసెన్స్డ్ సర్వేర్ విధానాన్ని కూడా ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది. వారి కోసం ఖచ్చితంగా లైసెన్స్ సర్వే విషయానికి సంబంధించి కూడా వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చి ఆ విధంగా వారికి లైసెన్స్ సర్వే విధానాన్ని కూడా తీసుకురావాలని చూస్తుంది. ఒకవేళ లైసెన్స్ సర్వే కనుక ఎవరైతే తప్పు చేస్తే మాత్రం వారికి లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు చట్టపరంగా వారికి శిక్ష విధించే విధంగా కూడా విధానాన్ని తీసుకురాబోతున్నట్టు కూడా చెప్పారు. మొత్తం మీద ఇట్లా లైసెన్స్ సర్వే విధానానికి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేలను కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఈ విధమైన రెవెన్యూ శాఖకు సంబంధించి ఒక సిస్టమేటిక్ విధానాన్ని తీసుకురాబోతున్నట్టు కూడా చెప్తున్నారు. త్వరలో ఈ అంశాన్ని అన్ని వచ్చిన తర్వాత భూములకు సంబంధించి, ప్లాట్లకు సంబంధించి కానీ భూములకు సంబంధించిన విలువను కూడా ప్రభుత్వ రుసుము విలిచే దానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు కూడా రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.